హాయ్ హలో నమస్తే, నేను మీ ఆన్లైన్ అఖిల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే బీఎస్సీ నర్సింగ్. ఈ బీఎస్సీ నర్సింగ్ గురించి చాలామంది ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకొని అదేవిధంగా దానికి సంబంధించిన ఏపీ ఎన్సెట్ అనే ఎగ్జామ్ ఏదైతే ఉందో అది రాసి అందులో క్వాలిఫై అయ్యి అటు తర్వాత బీఎస్సీ నర్సింగ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని చాలామంది వెబ్ ఆప్షన్ కోసం ఎదురు చూస్తున్న విషయం మీకు తెలిసిందే. ఫ్రెండ్స్, నేడు అనగా 9/10/2025 తేదీన బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి 4 రకాల లిస్ట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఈ లిస్ట్స్ అనేవి ఏంటంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. ఇది మళ్ళీ చెప్తున్నాను, ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ కాదు, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటే ఏంటంటే రిజిస్ట్రేషన్ అనేది చాలా మంది చేసుకున్నారు కదా, దానికి సంబంధించి కొంతమందికి ఎలిజిబుల్ లిస్ట్లోని ఇంకొంతమందికి ఇన్ఎలిజిబుల్ లిస్ట్లోని పేర్లు అనేవి రావడం జరిగింది. అవి వాటిని 4 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. వాటిలో ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఎలిజిబుల్ మెరిట్ లిస్ట్. రిజిస్ట్రేషన్ ఇదివరకే చేసుకున్నారు కదా, దానికి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఏదైతే వచ్చిందో అందులో మొదటిది ఎలిజిబుల్ మెరిట్ లిస్ట్. ఈ లిస్టులో మొత్తం 8,047 పేర్లు అనేవి రావడం జరిగింది. వీళ్ళు ఏం చేయాలి అని అంటే, వీళ్ళు ప్రస్తుతానికి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఉన్నారు కదా, ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇంకోటి రావడం జరుగుతుంది. అది వచ్చేంత వరకు వీళ్ళు ఏమి కూడా చేయాల్సిన లేదు, జస్ట్ వెయిట్ చేస్తే చాలు. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి ఫీ పెయిడ్ బట్ అప్లికేషన్ నాట్ సబ్మిటెడ్. వీటికి సంబంధించి ఒక లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. లిస్ట్ ఎందుకు ఇవ్వడం జరిగిందంటే, వీళ్ళు అప్లికేషన్ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అదేవిధంగా దానికి సంబంధించిన ఫీజు అనేది కూడా పే చేశారు. కానీ అప్లికేషన్లో సర్వర్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేదా అప్లికేషన్ చేస్తున్న సమయంలో ఆ ఫైనల్ సబ్మిట్ అనేది ఏదైతే ఉందో అది క్లిక్ చేయడం వల్ల క్లిక్ చేయకపోయి ఉండవచ్చు. అదేవిధంగా అప్లికేషన్ చేస్తున్న సమయంలో ఫైనల్ సబ్మిట్ చేసే సమయంలో ఓటీపీ అనేది రాకపోయి ఉండవచ్చు. పలు రకాలైన కారణాల వల్ల, ఇలా పలు రకాల సైట్ ఇష్యూస్ వల్ల కూడా జరగవచ్చు. వీటికి సంబంధించి వీళ్ళు మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకునే అవకాశం అనేది కలిగించారు. ఈ ఫీ పెయిడ్ బట్ రిజిస్ట్రేషన్ ఫీ పెయిడ్ బట్ అప్లికేషన్ నాట్ సబ్మిటెడ్ లిస్ట్ అనేది 61 మంది ఇందులో ఉండడం జరిగింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ 61 మందిలో ఈ ఏపీ ఎన్సెట్ ఎగ్జామ్ అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించి ఫస్ట్ ర్యాంకర్ విద్యార్థి కూడా ఈ లిస్ట్లో ఉండడం జరిగింది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు అప్లికేషన్ చేస్తున్న సమయంలో ఇదేనే కాదు, ఏ అప్లికేషన్ చేస్తున్న సమయంలోనైనా మీరు దగ్గరుండి అప్లికేషన్ అనేది అప్లై చేసిన సమయంలో చూడండి. ఏమైనా పొరపాట్లు వస్తే వెంటనే చెప్పి దాన్ని సరి చేసుకోండి. అదేవిధంగా అప్లికేషన్ అనేది చేస్తున్న సమయంలో ఖచ్చితంగా దృష్టి అనేది దాని మీద పెట్టండి. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఈ లిస్టులో మొత్తం 30 మంది ఉండడం జరిగింది. మీకు డౌట్ రావచ్చు, మా అప్లికేషన్ అనేది ఎందుకు రిజెక్ట్ అయింది అని చెప్పేసి. ఫ్రెండ్స్, మీ అప్లికేషన్ అనేది ఎందుకు రిజెక్ట్ అయిందో కూడా అందులో రిమార్క్స్లో రీజన్ అనేది ఇవ్వడం జరిగింది. తద్వారా మీరు ఒకవేళ ఆ రీజన్కి సంబంధించి మీకు ఇంకేమైనా రెక్టిఫై చేసుకోవాలి అనుకున్నట్లయితే మీరు ఈ నెల 12/10/2025 లోపు ఇనెలిజిబుల్ అవ్వడానికి రిమార్క్ అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించిన అప్లికేషన్ అనేది లేదా డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేసే అవకాశం కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో తద్వారా మళ్ళీ మీరు మీ అప్లికేషన్ అనేది ఇనెలిజిబుల్ నుంచి ఎలిజిబుల్లోకి రావడం జరుగుతుంది. అది ఎప్పుడు అంటే, హాయ్ ఫ్రెండ్స్, బీఎస్సీ నర్సింగ్ గురించి లేటెస్ట్గా ఒక 4 అప్డేట్లు అనేది ఇవ్వడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, బీఎస్సీ నర్సింగ్ గురించి 170 మంది క్యాండిడేట్స్ అనేవి ఈ రీఅప్లోడ్ చేసుకోవలసి ఉంది. వీళ్ళవి ఇనెలిజిబుల్ అని కాదు, కానీ పెండింగ్లో ఉన్నాయి. ఫైనల్ లిస్ట్లో ఉండాల్సిన వీరి పేర్లు పెండింగ్లో ఉన్నాయి. ఎందుకు అని అంటే, అప్లికేషన్ చేస్తున్న సమయంలో 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది కొంతమందికి, స్టడీ సర్టిఫికేట్ అనేది కొంతమందికి, అదేవిధంగా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ అని కొంతమందికి,
ఇదే కొన్ని విధాలుగా సర్టిఫికేట్ అనేవి అప్లోడింగ్ అనేది కరెక్ట్గా చేయనందున వెళ్ళివి రీఅప్లోడ్ అనే ఆప్షన్ అనే లిస్టులోకి వీరి పేర్లు రావడం జరిగింది. వీరు ఏం చేయాలి అంటే ఆల్రెడీ మీ ఫోన్లకి మెసేజ్ అనేది చూడవచ్చు. ఒకవేళ రాకపోయినా ఈ వీడియో చూస్తున్న మీరు వెంటనే 4 లిస్టుల్లో మీ పేరు అనేది ఏ లిస్టులో ఉందో ముందుగా చెక్ చేయండి. మీ పేరు అనేది ఈ రీఅప్లోడ్ లిస్టులో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ డాక్యుమెంట్స్ అన్ని ఓపెన్ చేసి మీ ఫోన్లో మీ ట్యాబ్లో ఎక్కడ చేయకండి, దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి కానీ లేదా సిఎస్సికి కానీ లేదా మీ సేవకు కానీ వెళ్ళి మీ యొక్క లాగిన్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఏ డాక్యుమెంట్ అనేది రీఅప్లోడ్ చేయాలి అనేది అక్కడ చూపించడం జరుగుతుంది. సో తద్వారా మీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని వెళ్ళి ఈసారి ఖచ్చితంగా అప్లికేషన్ చేసే సమయంలో కొంత మెజర్మెంట్ అనేది వెబ్సైట్ వారు ఇవ్వడం జరుగుతుంది. ఆ మెజర్మెంట్లోనే అప్లోడ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ 4 రకాల లిస్టుల యొక్క PDF లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మీరు చెక్ చేసి మీ పేరు అనేది ఏ లిస్టులో ఉందో చూడండి. అదేవిధంగా ఒక్కవేళ ఎలిజిబుల్ లిస్టులో ఉంటే నో ప్రాబ్లం, మిగిలిన 3 పేర్లలో 3 లిస్టులలో మీ పేరు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ లాగిన్ ఒకసారి ఓపెన్ చేయండి. అది ఎందుకు రిజెక్ట్ అయిందో చూడండి. దానికి సంబంధించిన అప్లికేషన్ అనేది అప్లోడ్ చేయండి. ఈ అప్లోడింగ్ డేట్ అనేది 12/10/2025 సాయంత్రం 5 గంటల లోపు మీ అప్లికేషన్ అనేది అప్లోడ్ అయిపోవాలి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసిన వెంటనే లేదా మీకు ఈ విషయం తెలిసిన వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోగలరు. ఇది ఫ్రెండ్స్ నేటి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.